నమస్తే అండి. బాబాయ్ గారు మీ పేరండి? కోరపాటి కృష్ణయ్యలే. కృష్ణయ్య. ఏం చేస్తుంటారండి? వ్యవసాయం. వ్యవసాయం. ఏంటండి మరి ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి వ్యవసాయం రైతుల పరిస్థితి ఏ విధంగా ఉంది? సామాన్యుల పరిస్థితి ఏ విధంగా ఉంది? బాబు గారు వచ్చి ఒక సంవత్సరం దాకా అవుతుంది కదా! ఎలా కొనసాగిస్తున్నారు అసలుకి ఈయన? అవి ఆ సంగతులు మనకి తెలియదు. పరిపాలన అందరూ ఆయన చెబుతారు. అసలు ఎలా ఉంది పరిస్థితి? అంటే ఈయన పరిపాలన ఎలా ఉంది? పరిపాలన బాగానే ఉందండి. కానీ బాగా చేసేవాడు ఎవడు ఉన్నాడు? ఆయన ఆయన ముందుకు అడుగుతాను. ఆయన కన్నా చేసేవాళ్ళు ఎవరు లేరులే. మరి ఇప్పుడు ఈయన కొన్ని పథకాలు చెప్పారు కదండి, సూపర్ సిక్స్. ఆ పథకాల సంగతి ఏమైందండి ఇంకా? అన్ని ఇస్తున్నాడు, అన్ని పథకాలు ఇస్తానే ఉన్నాడు. అన్ని బాగానే ఇస్తున్నాడు. ఇంకా అమ్మఒడి, అదే అమ్మఒడిని తల్లికి వందనం చేశారు కదా! పడ్డాయి కదా, డబ్బులు కూడా పడ్డాయి కదా. ఎంతమంది ఉంటే అంతమందికి వేశారండి? ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరు పిల్లలకి వచ్చినాయి మాకు కూడా. మరి మహిళలకి 18 సంవత్సరాలు నిండితే చాలు, ప్రతి మహిళకి 1500 అన్నారు కదా, వాటి పరిస్థితి ఏమైంది? అవి మనకి ఏం తెలుసు. ఇబ్బంది ఏం లేదు. ఇంకేంటండి మరి ఉచిత బస్సు అన్నారు, ఇంకా ఉచిత బస్సు ప్రస్తావన ఆగస్టు 15 అంటగా. ఆగస్టు 15 వదులుతున్నాడుగా. చెప్పినవన్నీ ఆయన అమలు చేసుకుంటూ వస్తున్నారు ఇప్పటికైతే. ఇబ్బంది ఏం లేదు. అది ఇంకా మరి రైతుల పరిస్థితి ఎలా ఉందండి? రైతులు మిరగాయలు ఒకటే దారుణం పడిపోయింది మార్కెట్. అది ఒక్కటే. రైతుకు కూడా పర్వాలేదు, ఇబ్బంది ఏం లేదు. మిరగాయలే రేట్లు. ఇప్పటికైతే పర్లేదు. ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత, ఈయన అధికారం చేపట్టిన తర్వాత అన్ని పనులు సక్రమంగానే సాగుతున్నాయా? ఇబ్బంది సక్రమంగా. జగన్ గారు ఉన్నప్పుడు ఎలా ఉండేదండి? ఏముందయ్యా, మెడ మీద కత్తి పెట్టి దాని జావ దింగుతున్నాడు. ఇంకా అది పరిస్థితి. మెడ మీద కత్తి పెట్టి దుంప దించాడు. ఒక పని రోడ్డుకి ఒక తప్ప మధ్య వేసిన పాపాను పోలా. అది దాని పరిస్థితి. అది ఈయన వచ్చిన తర్వాత అయితే అంతా సుభిక్షంగా ఉంది. ఇబ్బంది ఏం లేదు. గ్రామాల్లో గొడవలు అలాంటివి ఏమన్నా? గొడవలు అసలు గొడవలు ఏమి లేదు. ఇప్పుడైతే ప్రభుత్వం వచ్చిన తర్వాత, బాబు గారు వచ్చిన తర్వాత అన్నీ. మరి ఇప్పుడు 1వ తారీఖే పెన్షన్ ఇస్తున్నారండి టయానికి? 1వ తారీఖు ఆదివారం వస్తే 30వ తారీఖు పొద్దున్నే 6 వచ్చేస్తున్నారు. ప్రభుత్వం అయితే మంచిగానే ఉంది.